ఎందుకంటే లేక లేక పుట్టిన కుమారుడు, 100వ సంవత్సరంలో, ఆయన యవ్వన వయసులో పుట్టిన కుమారుడు కాదు, 100వ సంవత్సరంలో పుట్టిన కుమారుడు. అయితే ఈ కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకగానే ఒక కుమారుణ్ణి ఇప్పుడు ఏం చేయాలి? బలి ఇచ్చేయాలని ఒకసారి నేను అడిగితే, ఒకసారి పరీక్షిద్దామని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అయితే ఇక్కడ అబ్రహాము గారు దేవుడు చెప్పిన మాట ప్రకారం వెంటనే మోరియా పర్వతమునకు తీసుకొని వెళ్ళని చెప్తాడు. అయితే ఈరోజు మన జీవితాల్లో చూడండి, చాలా మంది నాకు కుమారుడు పుడితే నేను ఏం చేస్తాను? సేవా పరిచర్యకి అప్పగిస్తానని చెప్పి చాలా మంది పిల్లలు లేని వారంతా దేవుని దగ్గర సాష్టాంగపడి నమస్కరించి ప్రార్థనలు చేయించుకొని కుమారుడు కనిన తర్వాత ఏం చేస్తారనంటే, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? కుమారుడు పుట్టే వారికి ఒకలాగా, కుమారుడు పుట్టిన తర్వాత మంచి పొజిషన్ లో చూడాలి మా వాడిని, నేను మంచి జాబ్ చేయించాలి, మంచి కలెక్టర్ గా చూడాలి అంటే దేవుడికి మనం ఏం చేసుకున్నాము? అర్పించుకున్నామా లేదా? పుట్టక ముందే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, దేవా నా కుమారుడు పుడితే ఖచ్చితంగా నేనేం చేస్తాను? నీకు సేవా పరిచర్యకి నేను వాడిని వదిలివేస్తానని చెప్తారు. అయితే కానీ మన జీవితాల్లో చాలా మంది దేవునికి అలాగ చెప్తూ ఉన్నారు, కానీ దేవుని పనికి పిల్లల్ని ఏం చేయట్లేదు, ఇవ్వడం లేదు. అయితే దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మనం పొందుకునింది దేవునికి మనం ఏమి ఇచ్చేయాలి? తిరిగి ఇచ్చేయాలి. అన్న అలాగే తన జీవితంలో కుమారులు లేనప్పుడు, గుడ్రాలుగా ఉన్నప్పుడు, దేవుడు గర్భం తెరిచినప్పుడు ఆమె జీవితంలో ఆమె కుమారుణ్ణి ఏం చేసింది? ఎత్తిపోయి దేవుని సన్నిధిలో ఇచ్చివేసింది. ఎవరు? సమూయేలుని. అదే మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్పిన మాట ప్రకారమే, దేవునికి మనం ఇచ్చిన మాట ప్రకారమే మనము చేయాలి. మనము చాలా మంది చాలా రకాలుగా దేవుని దగ్గర ప్రాధాయపడుతుంటారు. జాబ్ విషయంలో, పెళ్లి విషయంలో, పిల్లల విషయంలో, అదే విధంగా ఆర్థికమైన పరిస్థితుల విషయంలో, అన్ని విషయంలో, సేవా పరిచర్యలో కూడా దేవుని దగ్గర ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ప్రార్థనలు పెడుతూ ఉంటారు. అయితే పని జరిగిన తర్వాత దేవుని మర్చిపోయి మనం పొందుకున్న దాంట్లో ఆనందిస్తూ సంతోషిస్తూ దానిలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఇక్కడ అబ్రహాం గారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పరిశోధిస్తూ ఉన్నాడు. అబ్రహాము, నేను కుమారుని ఇచ్చాను కదా, ఇప్పుడు నేను అడిగితే నాకు ఇస్తాడా లేదా అని అంటే, దేవుడు ఏమని అడిగాడు? ఆయనకి ఈమని అంటే పక్కన కూర్చోబెట్టుకుంటానని అడిగాడా? బలిచ్చిమని అడిగాడు. హల్లెలూయా. అయితే అబ్రహాం గారు వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడు చెప్పాడు, నేనేం చేయాలి? పాటించాలి. అంతే. దేవుడు నాకు ఇచ్చినాడు, ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, నేనేం చేయాలి? ఇచ్చివేయాలని అంటాడు. అయితే చూడండి, చదవండి కింద వచనం. ఇట్లనగా అబ్రహామా, చిత్తం ప్రభువా నన్ను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును నువ్వు తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి నీతో చెప్పబో పర్వతములలో ఒకదానిపైన దహన బలిగా అర్పించమని చెప్పాను. అయితే వెంటనే ఏం చేశాడంటే, ఆలోచించకుండా తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి, చూడండి, గాడిదకి గంత కట్టి ఇద్దరు పనివారుల్ని తీసుకొని వెంట పెట్టుకొని దహన బలి కొరకు ఏం చేశారు? కట్టెలు చీల్చుకున్నాడు, వెళ్ళను. అయితే దహన బలికి ఏమేమి తీసుకున్నారు? కట్టెలు తీసుకున్నారు, నిప్పు తీసుకున్నారు, అగ్గి తీసుకున్నారు. అదే విధముగా దహన బలి ఇచ్చేటప్పుడు ఏం కావాలి? కత్తి కావాలి. కత్తిని తీసుకున్నాడు. ఈ మూడు తీసుకొని ఇద్దరు పనివారిని తీసుకొని ఆయన 3 దినం ప్రయాణంలో అక్కడికి 3వ దినం చేరుకుంటాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటేనంటే, ఇస్సాకుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు అబ్రహాముని. ఏమని? ఒకగానొక కుమారుణ్ణి ఒకళ్ళు ఇస్తాడు. వీడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడో, నన్ను ప్రేమిస్తాడా, ఇస్సాకుని ప్రేమిస్తాడా, నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడో అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఇస్సాకుని అడిగాడు. అయితే మనం ఒకసారి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము
37, 39 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. చూడండి, ఇక్కడ తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అయితే ఇక్కడ అబ్రహాము గారు తండ్రిని ప్రేమిస్తున్నాడా, కుమారుని ప్రేమిస్తున్నాడా? తండ్రిని, అంటే తండ్రి చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోతున్నాడు కదా. కుమారుడి మీద ప్రేమ ఉంది, కానీ కుమారుడి కన్నా ప్రేమ ఎవరిపైన ఉంది? సృష్టికర్త అయిన దేవుని పైన ఉంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు మత్తయి సువార్తలో, తండ్రినైనను తల్లినైనా నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు, కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు, తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడే నాకు పాత్రుడు అంటాడు. హల్లెలూయా. ఆయన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించిన వాడే ఆయనకు పాత్రుడు. అయితే దేవుడి మాట ప్రకారం ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? కుమారుని తీసుకొని గాడిదికి కందలు కట్టుకొని 2 పనివారిని తీసుకొని మోరియా పర్వతమునకు వెళ్తూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మత్తయి సువార్తలో చెప్పినట్టుగా ఈ లోకంలో మనకున్న పిల్లల్ని ప్రేమిస్తాము, తల్లిదండ్రులు ప్రేమిస్తాము, భార్యని ప్రేమిస్తాము, భర్తని ప్రేమిస్తాము. అయితే వీళ్ళందరూ సెకండరీ. నువ్వు ఎవరిని ప్రేమించాలి? సృష్టికర్త అయిన దేవుడిని ప్రేమించాలి. ఆయన నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు. అయితే మొదట ప్లేస్ ఎవరికి ఇవ్వాలనంటే దేవునికి ఇవ్వాలి. ఇక్కడ అబ్రహాము కూడా దేవుడు చెప్పిన మాట